నాకు గుండెదడ పెరుగుతుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఒక్క నిమిషం. నీ అమ్మ ఒడిలో నిద్రపోవాల్సిన వాడివి ఇలా అమ్మకు దూరమై నా అలాంటి వాళ్ళు జోకొడితే నిద్రపోతున్నాం. ఏమిట్రా నీ తలరాత? అమ్మో, నీలవేణి పిన్ని, దీని కంట్లో పడినా నోట్లో పడినా చాలా ప్రమాదం. దేవుడా, నేను చేస్తున్నది తప్పని పాపమని నాకు తెలుసు. కానీ ఏం చేయను? నేనీ పని చేస్తుంది ఆ మాధవి గారు ఇచ్చే నగల కోసమే అయినా దాంతోపాటు ఇంకో కారణం కూడా ఉంది. ఈ బిడ్డను కన్న తల్లి ఎందుకు వదులుకుందో తెలియదు కానీ ఈ బిడ్డ మా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా అల్లకల్లోలమైపోయింది. అప్పులు పాలైపోయాం. ఈ బిడ్డ మీద నా జీవితం, నా భర్త జీవితం, నా మరదల జీవితం ఆధారపడి ఉన్నాయి. వీడి వల్లనే పెళ్లి ఆగిపోయింది. వీడుంటే మేం సంతోషంగా ఉండలేమని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేం కావాలి? అందుకే ఈ బిడ్డ మా ఇంట్లో ఉండకూడదని నిర్ణయం తీసుకుని బయట వదిలేయాలని తీసుకొచ్చాను. ఎక్కడో రోడ్డు మీద చెత్త కుండీలోనే వదిలేయలేను. అది మహాపాపమవుతుంది. అందుకే నీ సన్నిధే కరెక్ట్ అనిపించింది. ఈ బిడ్డకి మా కుటుంబాన్ని చూపించినట్టే మంచి కుటుంబం చూపించు. డబ్బున్నోళ్ల కుటుంబం చూపించు. వాళ్ళకైతే భారం కాడు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పాల ప్యాకెట్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భారంగానే ఉంటుంది. నన్ను క్షమించు తండ్రి. వెరీ గుడ్ బాయ్. కామ్గా పడుకున్నావు. తల నిండా కప్పేసుకుంటే గాలిలో తగులుతుంది. బాబు, 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 బాబు. ఏమ్మా? ఎవరూ చూడకూడదు. నిన్నేనమ్మా. చూసేశాడు. చెప్పండి పూజారి గారు. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? అది బిడ్డను అలా వదిలేసి వెళ్ళిపోతున్నావేంటమ్మా? బాబు, బాబు, వచ్చి బిడ్డను తీసుకో. వస్తున్నాను. బిడ్డను వదిలేసి వెళ్ళిపోవడం లేదు పూజారి గారు. ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తున్నాను. పసిబిడ్డను వదిలేసి ప్రదక్షిణలు ప్రసాదాలు అంటావేంటమ్మా? ముందు బిడ్డను ఎత్తుకోమ్మా.
పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతారు. పిల్లలు కలిగాక మాత్రం అజాగ్రత్తగా ఉంటారు. ఏంటో గుళ్ళో అయితే కరెక్ట్ అనుకున్నాను. లాభం లేదు. పాపమైనా ఏమైనా సరే ఎక్కడో ఒక చోట వదిలేయాల్సిందే. బాబు బాబు ఎక్కడున్నావు? ఏమైపోయావురా బాబు? కిరణ్ గారు, కిరణ్ గారు, ఎక్కడికి బుల్లిరాజు? ఊరెళ్ళిపోతున్నాను గాయత్రి. అసలు నీకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు బాధపడతావని చెప్తున్నాను. రాధత్త వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. నన్ను ఒంటరిదాన్ని చేసేసి వెళ్ళిపోతావా? అది కాదు గాయత్రి. నాకు ఎవరు తోడు లేకే కదా నా సమస్యలను నీతో చెప్పుకొని నీ సహాయం అడిగాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? నిజమే గాయత్రి, నీ సమస్యలు తీర్చాలని వచ్చాను, కానీ నేనే నీకు పెద్ద సమస్య అయిపోయాను గాయత్రి. కిరణ్కి మన మీద అలాంటి తప్పుడు భావన కలిగినప్పుడే నా మనసుకు బాధ అనిపించింది గాయత్రి. నేను ఇంకా ఇక్కడ ఉంటే నీకు చాలా ప్రమాదం గాయత్రి. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నా సమస్యలు పరిష్కారం అయిపోతాయా? ఇటు కిరణ్ కొన్న ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు, అటు నిహారిక ఎంతలా నన్ను టార్గెట్ చేసిందో నీకు తెలుసు. ఇలాంటి సమయంలో నాకున్న ఒక్కగానొక్క అండవి నువ్వే. నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలా బుల్లిరాజు? కొన్ని రోజులు ఉండు బుల్లిరాజు. నిహారికను సొత్తుంటే సంపేలినంత కోపంగా ఉంది. నీ జీవితంలోకి అది సెల్లో దాపరించింది. నువ్వు అన్నావంటే దాన్ని సంపి పారేస్తాను, పేడ వదిలిపోతే. నువ్వు కిరణ్ సంతోషంగా ఉండొచ్చు. దాన్ని చంపేయాలన్నంత కోపం నాకు ఉంది, కానీ అలాంటి పాపాలు మనం చేయలేం. దాని పాపాలు పండే రోజు తొందరలోనే వస్తుందన్న ఆశతో బతుకుతున్నాను. నువ్వెన్నైనా చెప్పు, ఒకసారి అనుమానం మొదలయ్యాక నేను నీ మధ్యలో ఉండటం మంచిది కదా గాయత్రి. నువ్వు వెళ్ళిపోతే ఆ అనుమానమే నిజమని నా కిరణ్ అనుకునే ప్రమాదం ఉంది బుల్లిరాజు. నువ్వెన్ని చెప్పినా నేను ఇక్కడ ఉండలేను గాయత్రి. నీ మాట కాదన్నానని నువ్వేమనుకోకు. ఇక్కడ జరిగినవన్నీ ఇక్కడే మర్చిపోతాను. నేను వెళ్తాను. ఆగు బుల్లిరాజు, ముందే బ్యాగ్ ఇవ్వు. అది కాదు గాయత్రి, నా మాట విను. నా మాట నా మాట విను గాయత్రి. నన్ను వెళ్ళలే, నన్ను వెళ్ళలేక. సారీ గాయత్రి, నేను తీస్తానులే. పర్లేదు బుల్లిరాజు, నేను తీస్తానులే. గాయత్రి, గాయత్రి చూడు, అదంతా లోపల ఉండిపోయింది. నేను తీస్తాను, కూర్చో. రా, అలా కూర్చో, కూర్చో.
చూసుకోవాలి కదా గాయత్రి, కొద్దిగా ఓర్చుకో. బాగా గుచ్చుకుపోయింది చూడు. ఈ సమయంలో ఆ పిచ్చోడు చూడాలి, ఇంకా బాగుంటుంది. వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొద్దాం పద. అవసరం లేదులే, ఏదైనా అవుద్దేమో. ఏం కాదు బుల్లిరాజు. ఒక్క నిమిషం ఉండు. వాడి కోపం చూస్తుంటే ఆ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మూడినట్టుంది. పైగా వాడి చేతిలో కత్తుంది. ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే అడ్డంగా బుక్ అయిపోతాం. ఎవరినో ఒకరిని పొడిచాక అప్పుడు రావచ్చులే. ఏం కాదులే గాయత్రి, రక్తం ఆగిపోతుంది. ఈ ఇంట్లో నాకేదైనా అయితే కనీసం ఇలా చూసే వాళ్ళు కూడా లేని పొంటర్ని అయిపోయాను బుల్లిరాజు. దయచేసి నన్ను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళొద్దు. నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్ళారా చూసాక కూడా నీకు నా మీద కొంచెం కూడా చాలనిపించకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. వదినా, 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 ఈ బాబు ఏమైపోయాడు? హలో,
చేస్తుంది తప్పేరా. ఆ దేవుడితో పాటు నువ్వు కూడా నన్ను క్షమించరా. మరదల పెళ్లి కోసం నా నగలు అమ్మేశాను. అవి నీ వల్లే పోయాయి. ఇప్పుడు 10 లక్షలు విలువ చేసే నగలు నీ వల్లే వస్తున్నాయి. నా భర్త ఈ జన్మకు అలాంటి నగలు చేయించలేడు. ఆ మాధవి గారి దయ వల్ల అంత విలువ చేసే నగలు చూడబోతున్నాను. అందుకే ఇలాంటి పని చేస్తున్నాను. ఒక రకంగా చూస్తే నేను నీకు మంచి చేస్తున్నాను. చూడు ఎంత మంచి కారులో పెట్టాను. అంటే బాగా డబ్బున్న వాళ్ళ కారనమాట. వాళ్ళు నేను బాగా చూసుకుంటారు. అందుకే నేను చేసిన తప్పు కాదు. సరే అక్క, నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను. ఎవడీడు నా కార్లో ఎందుకున్నాడు? ఇందాక నేను పార్క్ చేసిన చోట ఎవరైనా వదిలి వెళ్ళి ఉంటారా? రేయ్, ఎవడ్రా నువ్వు?
రే ఏడవకరా, ఇరిటేటింగ్ గా ఉంది.